నమస్కారం. ఈటీవీ జయహోకు స్వాగతం. అది ఒకనాడు ఆకుపచ్చ లోకం. ఒడిశాలో ఇంద్రవనంగా పిలుపులు అందుకున్న కళాహండి ఆ తర్వాత కాలంలో అదే నేల మీద కరువు కరాళ నృత్యం చేసింది. ఆకలి చావులు సంభవించాయి. అలాంటి కళాహండి కథ మార్చారు ఇద్దరు యువతులు. సౌరశక్తి యంత్రాల ఆవిష్కారంతో రైతుల జీవితాల్లో వెలుగు నింపారు. మరోవైపు వీరికి ధీటుగా మేటిగా నిలిచాడు ఓ హైటెక్ బాలుడు. టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించాడు. 10 ఏళ్లకే రోబో తయారు చేశాడు. కొత్త బంగారు లోకాన్ని కళ్ల ముందు ఉంచుతున్నాడు. ఇలా 2 విభిన్న కథనాలతో మీ ముందుకొచ్చింది జయహో. అతడు బాలుడే కాని మేధస్సులో అఖండుడు, ఆవిష్కారాలలో అసాధ్యుడు. ఆవిష్కర్త, వ్యవస్థాపకుడు, టెక్నాలజీ మీద ఆసక్తి పెంచుకుని రోబో తయారు చేశాడు. 12 ఏళ్లకే ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. సైన్స్ విద్యార్థులకు ప్రేరకుడు. హైదరాబాద్కు చెందిన ఆరవ్ గార్గ్ శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆవిష్కర్తగా, వ్యవస్థాపకుడిగా ఎదుగుతున్న బాలమేధావి. యూట్యూబ్లో టెక్ నటీస్ అనే టెక్నాలజీ మ్యాగజైన్ ద్వారా యువతకు, వ్యవస్థాపకులకు స్ఫూర్తినిస్తున్నాడు. అది 6 ఏళ్ల నాటి ముచ్చట. ఈ ఇంట్లో నివసించే బాలుడు ఎందుకో విషయంపై ఎంతో దిగులు పడ్డాడు. సెలవులకు అమ్మా నాన్న ఎక్కడికో తీసుకువెళ్లటానికి ప్లాన్ చేశారు. సంతోషంగా ఉండాలి కదా, మరి దిగులెందుకు? ఊరికెళితే ఇంట్లో మొక్కలు ఎండిపోతాయని ఆందోళన చెందాడు. అప్పుడు ఓ ఉపాయం తట్టింది. ఎవరూ ఇంట్లో లేకున్నా ఆటోమేటిక్గా మొక్కలకు ఒక నిర్ణీత వేళలో నీళ్లు పోసే ఓ పరికరాన్ని రూపొందించాడు. వినూత్న ఆవిష్కరణల ప్రపంచంలో అతడికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. Hello everyone, I am Arav Garg and I am 16 years old. నా పేరు ఆరవ్ గర్గ్. నాకు 16 ఏళ్లు. నేను ఆవిష్కర్తను, వ్యవస్థాపకుణ్ణి, ఈ అంశాలపై మాట్లాడగల వక్తను. ఒక్కసారి ఏమైందంటే, సిస్టర్ నివేదిత స్కూల్లో 6వ తరగతి చదువుతుండగా నాకు ప్రోగ్రామ్ ఇచ్చారు. ప్రోగ్రామింగ్ బేసిక్స్ కేటాయించారు. నాకు చాలా ఆసక్తి కలిగింది. ఎందుకంటే నిజమైన టెక్నాలజీ నేర్చుకోవడం అదే తొలిసారి. ఎంతో ఉద్వేగంగా అనిపించింది. మాకు టెక్నాలజీపై పాఠాలు మొదలు కాగానే దానిపై ఆసక్తి పెరిగింది. నా చేతిలో మీరు చూస్తున్నది ఒక పెద్ద సైజు SD కార్డ్. ఇటీవల చేపట్టిన ప్రాజెక్ట్. దీని వెనుక ఒక కథ ఉంది. ఇన్స్ట్రక్టబుల్స్ అనే వెబ్సైట్ లో నేను చాలా క్రియాశీలక సభ్యుణ్ణి. వాళ్ళు బిగ్ వర్సెస్ స్మాల్ ఛాలెంజ్ పోటీ ఏర్పాటు చేశారు. ఒక చిన్న వస్తువును కొత్త నైపుణ్యాలతో అది పెద్దగా తయారు చేయాలి, లేదంటే పెద్ద వస్తువును చిన్నదిగా చేయాలి. నేనేం చేశానంటే, ఒక చిన్న SD కార్డును ఎంచుకుని పెద్ద SD కార్డుగా మార్చాను. ఇక్కడి USB పోర్ట్తో దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సాధారణ USB కేబుల్తో మీ PCకి కనెక్ట్ చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే ఓ సాధారణ హార్డ్ డిస్క్గా వాడుకోవచ్చు. ఏదో ఒక తమాషా ఉండాలి కదా. దీన్ని నేను SD కార్డు ఆకారంలో చేశా. పసుపు రంగు స్క్రిప్ట్స్ అంటించి ప్రొఫెషనల్ టచ్ ఇచ్చా. సొంత కస్టమ్స్ బ్రాండింగ్ స్టిక్కర్ను రూపొందించా. ఎంతో సరదాగా ఉంది. నా ఈ ఆవిష్కారానికి $50 బహుమతి వచ్చింది. So I think it was a success on this one. మనమిప్పుడు ఆనందాశ్చర్యాలు గొలిపే సృష్టి, ప్రతి సృష్టి లోకంలో ఉన్నాం. ప్రతిదానికి దేనిపైనో ఎవరిపైనో ఆధారపడకుండా అన్నీ మనమే చేసుకోగలిగితే అద్భుత ప్రపంచమిది. ఇక వరల్డ్ వైడ్ వెబ్ వచ్చేసి మన పని మరీ సులువు చేసేసింది. ఇప్పుడు మన హీరో మరింత సాహసోపేతమైన వికీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. So I basically post a lot of content, as I told earlier, and I wanted to show. నేను ఎంతో సమాచారం పొందుపరుస్తూ ఉంటా. ఇప్పుడు ఆర్చినో బోర్డును ఉపయోగించి తాపమానితో ఒక అంశాన్ని చేసి చూపబోతున్నా. ముందుగా ఎన్నో వైర్లు సరంజామాతో సులభంగా చేసేద్దామనుకున్నా, కానీ పూర్తి స్థాయిలో పనిచేసే పరికరమే చేయాలని నిశ్చయించాను. నా ఊహలు, ఆలోచనల సమాహారాన్ని అపురూపంగా చేసి ప్రదర్శించా. దీనితో ఆవిష్కర్తల నుంచి గొప్ప ప్రతిస్పందన వచ్చింది. ఇది ఆస్ట్రేలియా, UK, నెదర్లాండ్స్ దేశాలలోని 4 అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమైంది. 4 international magazines in various countries like Australia, UK and Netherlands. I feel so proud being his father as. తండ్రిగా నాకెంతో గర్వకారణంగా ఉంది. 12 ఏళ్ల వయసులో హైదరాబాద్లోని కొన్ని పాఠశాలల్లో 300 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. తను 8వ తరగతి చదువుతూ ఏకంగా ఓ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చర్లిచ్చాడు. I was in his 8th standard. So really make me proud. ఒక పేరెంట్గా నేను మీకొకటి సూచించదలుచుకున్నాను. వారిని పరీక్షల్లో మార్కుల కోసం ఒత్తిడి చేయవద్దు. ఆ ప్రతిభను వికసించనివ్వండి. కేవలం చదువు మీదనే దృష్టి పెట్టేలా తయారు చేయవద్దు. ఇదొక అద్భుత సమాజం. అంతా చేతల లోకం. ఏదైనా సరే చేసేద్దాం. ఎలా అంటే సహకారమే మన వైఖరి.
అంతర్వాహినిలో అందరూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ మనవాళ్లు ఏమైనా చేసేస్తారు, దేనినైనా సాధిస్తారు. This was my first robot. It is a line follower robot and it does exactly what ఇది నా మొట్టమొదటి రోబో. ఇది గీతా మార్గం అనుసరిస్తుంది, అంటే ఖచ్చితంగా గీసిన గీత వెంటే నడుస్తుంది. పరారున కిరణ సూత్రాలను అనుసరించి పనిచేస్తుంది. నేలపైన గీతలను అనుసరించడానికి ఇదిగో ఇక్కడ 2 సెన్సార్లు ఉన్నాయి చూడండి. ఇవి పరారున కాంతిరేఖలను గ్రహిస్తాయి. ఆర్డినో బోర్డు దీనికి మెదడులా పనిచేస్తుంది. ఈ బోర్డు ఒక ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ సకల కళా వల్లభిలాగా ఎన్నో పనులు చేయగలదు. ఇప్పటికే అమెజాన్, అలీబాబా వేర్ హౌస్లలో నిర్వహణ ప్రక్రియ కోసం ఈ బోర్డును వాడుతున్నారు. వేర్ హౌస్లలో వస్తు సామాగ్రిని ఎక్కడ కావాలంటే అక్కడికి పంపించుకునేందుకు ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని ఎవరు నడిపే అవసరం లేదు. ప్రోగ్రామ్ చేస్తే వాటి పని అవే చక్కగా చేసేస్తాయి. goods within the warehouses and they do it completely autonomously. ఆరవ్ గార్గ్ టెక్ నట్టియర్ అనే డిజిటల్ కంపెనీని ప్రారంభించాడు. ఇందులో ఆవిష్కర్తలను ప్రోత్సహించే మీ అంతటా మీరే చేయండి అనే అంశంపై తగిన పరిజ్ఞానం ఉంటుంది. Let me give you a quick walkthrough through the TechNutties app. So here we go. టెక్ నటీజీ యాప్ విశేషాలను ఇప్పుడే వివరిస్తాను. ఇందులోకి ఇలా వెళ్ళాలి. ఇది యాప్ హోమ్ స్క్రీన్. యాప్ తెరవగానే మనల్ని పలకరించేది ఇదే. ఇదిగో ఇదే మ్యాగజైన్. డిజిటల్ టెక్ నటీస్ మ్యాగజైన్ సంచికలు ఇవే. ఇందులో అనేక ప్రాజెక్ట్ ట్యుటోరియల్స్ ఉన్నాయి. ఇక్కడికి నేర్చుకునేందుకు విద్యార్థులు, యువకులు రావచ్చు. మా ఈ డిజిటల్ మ్యాగజైన్ ద్వారా ప్రాజెక్టుల రూపకల్పనను తెలుసుకోవచ్చు. ఇదంతా యాప్ లోనే లభిస్తోంది. ఇవాళే ఈ టెక్ నటీజ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం? రోబోటిక్స్ టెక్నాలజీతో మీ ప్రయాణం ప్రారంభించండి. In the app itself. Yeah, just download the TechNutties app today and kickstart your journey with robotics and technology. కన్నీటి వెతలు, బతుకు వలసలు, కోరలు సాచిన కరువు, ఆకలి మంటలకు తాళలేక, బిడ్డలను చంపలేక శిశు విక్రయాలు. ఒడిశాలో ఒకనాటి కళాహండి ప్రాంత ముఖచిత్రం. మరి నేడు అదే ప్రాంతం అభివృద్ధికి ముఖద్వారమైంది. బీడుపడి మోడుబారిన కళాహండిని 2 అమ్మాయిలు ఆకుపచ్చ లోకంగా మార్చారు. ఉన్నతోద్యోగాలు వదులుకొని ఆ ప్రాంత ఉన్నతికి కృషి చేస్తున్నారు. కరువు నేల కన్నీటిని తుడిచిన కళాహండి పుత్రికల విజయహాస కథనం మీకోసం. అది ఒడిశాలోని కలహండి జిల్లా. వరుస కరువు కాటకాలు కసితీరా కాటువేశాయి. నేల తల్లి నెర్రలిచ్చింది. భూదేవి పైర్లు లేక ఎండిపోయింది. ప్రకృతి వైపరీత్యాలకు పాలకుల నిర్లక్ష్యం తోడై అన్నదాతలను బలితీసుకుంది. అలాంటి క్షామసీమను సస్యశ్యామల సీమగా మార్చారు మినుశ్రీ, అమృత అనే 2 స్నేహితులు. టెక్నాలజీతో, సౌరశక్తి యంత్రాలతో చేపల సాగుకు భరోసాగా నిలిచారు. ముందుగా వీళ్ళిద్దరూ ఎలా స్నేహితులయ్యారో చూద్దాం. Ministry and Amrita, the story goes back. మీరు మినుశ్రీ, అమృత అనే మా ఇద్దరి గురించి తెలుసుకోవాలంటే 1993వ సంవత్సరానికి వెళ్ళాలి. మా నాన్నగారికి బదిలీ కావడంతో మేము ఫుల్బనీ జిల్లా నుంచి కళాహండి జిల్లాకు వచ్చేసాం. నన్ను క్లాస్లో విద్యార్థులకు పరిచయం చేయాలని మినుశ్రీకి ప్రిన్సిపల్ మేడం పని పురమాయించారు. నన్నెంతో ఆప్యాయంగా స్వాగతించి పరిచయం చేసింది. అందువల్ల నాకు బెరుకు, భయం ఏమీ లేవు. హాయిగా అనిపించింది. పైగా తనెంతో కలుపుగోలుగా ఉంటుంది. I prefer to stay within my shell, but we just clicked anyways. కలహండి పుత్రికలుగా ప్రసిద్ధి చెందిన మినుశ్రీ మధుమిత, అమృత జగత్ దేవ్ చిన్ననాటి స్నేహితులు, తరగతి సహచరులు. వీరు ఉభయులు కలిసి సోలార్ పవర్తో నడిచే ధృవమిత్రాను ఆవిష్కరించారు. మినుశ్రీ రసాయన శాస్త్రంలో ఎంఎస్సీ, తర్వాత ఎంబీఏ చేశారు. అమృత జగత్ దేవ్ ఫైనాన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. చదువు పూర్తయ్యాక వీరిద్దరికీ ఓ పెద్ద ఐటీ కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగం చేస్తున్నా సమాజం గురించి ఆలోచనలు సాగేవి. ఇద్దరి ధ్యేయం సామాజిక శ్రేయం. తమ జీవితాలకు బాట వేసిన సమాజానికి ఏదైనా ఉపకారం చేయాలి అన్న ఆకాంక్ష మొగ్గతొడిగింది. ఈ క్రమంలో ఓ 10 ఏళ్ల తర్వాత కొలువులు వదిలేసి సొంత సంస్థలను ఏర్పాటు చేశారు.
Our parents and our teachers always want. మా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మమ్మల్ని దేశం కోసం ఏదైనా చేయకూడదా అని సూచించారు. అందుకే మా ఆశయానికి తగినట్లు ఓ స్వప్న లోకానికి ఆకృతినిచ్చాం. కనీసం ఒక ఫ్యాక్టరీ పెట్టి కొన్ని కుటుంబాలకైనా ఉపాధి చూపాలని నిశ్చయించాం. మా టీచర్లు మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి విద్య అందాలన్నదే మా కోరిక. ప్రతి కుటుంబంలో మహిళలు బాలికలు స్వతంత్రంగా ఉండాలని, మహిళలకు సాధికారత సిద్ధించాలని భావించాం. మా కలలు నిజం చేసుకోవడానికి కలాహండి జిల్లాను కేంద్రంగా ఎంచుకున్నాం. So we had already chosen the plot where we wanted to build a dream. అమృత మినుశ్రీ కలిసి 2016లో ఢిల్లీ కేంద్రంగా థింక్ రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, థింక్ రా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అనే 2 కంపెనీలను నెలకొల్పారు. వారి కల నిజమయ్యే మార్గం ఏర్పడింది. ఈ కంపెనీల ద్వారా సౌర విద్యుత్ రంగంలో వినూత్న ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. వీటిని మహిళా కేంద్రీకృత సంస్థలుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. Amrita and I have started Thinkro India Private Limited after working for. అమృత నేను కలిసి ఐటీ రంగంలో దశాబ్దం పాటు పనిచేశాక ఈ థింక్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించాం. మేమిద్దరం ఒడిశాలోని కలహండి జిల్లాలో ఎక్కువగా గడిపాం. నేను పుట్టింది పెరిగింది ఒడిశాలోని. తను ఎన్నో ఏళ్లుగా ఒడిశాలోనే ఉంటోంది. అందువల్ల గ్రామీణ భారతంలో క్షేత్రస్థాయి విద్యుత్ సమస్యల్ని చూశాం. విద్యుత్ రంగానికి ఏదైనా చెయ్యాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఐటీలో ఉన్నప్పుడు ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ గురించి విన్నాం. మీకు తెలుసా, ఈ భూమి మీద లభించే పునరుత్పాదక విద్యుత్తులో అత్యుత్తమమైనది సౌర విద్యుత్తే. అందుకే మేము గ్రామీణ భారతావనిలో దీనికి ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించాం. ఇందుకోసం ఈ థింక్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని నెలకొల్పాం. In the rural base of India. That is why we established Thinkro India Private Limited. ఇక థింక్ రా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అచ్చంగా మహిళలు నడిపే సంస్థ. వీరు ఈ సంస్థ ద్వారా వ్యవసాయం, ఆక్వా రంగాలకు సౌర శక్తితో పరిష్కార మార్గాలను సూచిస్తారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న డీజిల్, పెట్రోల్ ఇంధన వినియోగాన్ని సౌర విద్యుత్తుతో భర్తీ చేస్తారు. ఇందుకోసం భువనేశ్వర్లోని ఎస్టీపీఐ సేద్య రంగానికి టెక్నాలజీని తెచ్చిన పుసా కృషి కేంద్రంతో కలిసి పనిచేస్తోంది. Our product Krishi Dhanu is a solar powered fertilizer dispenser. So it helps in the uniform distribution. మేము తయారు చేసిన కృషిధను పరికరం సౌర విద్యుత్తో ఎరువులు చల్లే యంత్రం. ఐఓటీ సాంకేతికతతో పనిచేసే పోర్టబుల్ యంత్రం. ఆర్గానిక్ అయినా రసాయన ఎరువైనా దీంతో చల్లవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే తేలిగ్గా వీపు మీద ఉంచుకుంటే ఎరువును ఈ పరికరం పొలమంతా వెదజల్లుతుంది. దీని వినియోగంతో వృధాను అరికట్టవచ్చు. ఇది సన్న చిన్నకారు రైతులకు ఎంతో ఉపయోగం. ఉత్పాదకత పెంచి వార్షిక ఆదాయం పెరిగేందుకు వీలు కల్పిస్తుంది. వీరికి వ్యవసాయ కూలీల లభ్యత చాలా తక్కువ. ఎకరం పొలంలో 7 కూలీలు ఈ పరికరం లేకుండా 4 రోజుల్లో పని పూర్తి చేస్తారనుకుందాం. అదే పనిని కృషిధను యంత్రంతో చేస్తే 3 చాలు. ఈ రకంగానూ రైతులకు వార్షిక ఆదాయం మెరుగవుతుంది. So all these points are actually helping the farmers improve their annual revenue and profits. లాక్డౌన్తో లభించిన విరామ సమయం ఈ యువతులకు వరమైంది. అది వారి జీవితకాలంలోనే అత్యంత విలువైన సమయం. తమ సృజన జోడించి 2 వినూత్న ప్రాజెక్టుల్ని ఆవిష్కరించారు. అందులో ఒకటి సౌరశక్తితో నడిచే ధీవారా మిత్ర. ఇది ఐఓటీ సాంకేతికతతో తయారైన నీటిపై తేలిపోయే పరికరం. చేపలు, రొయ్యలకు ఆహారం అందించేందుకు రూపొందించారు. ధీవారా మిత్రకు పేటెంట్ దక్కింది. CIFA ధృవీకరించింది. Being a startup, it's been a huge challenge because not many people are. స్టార్టప్గా ఉండటం ఒక సవాలే. ఎందుకంటే ఇలాంటి రంగం వైపు ఎక్కువ మంది రావటం లేదు. అందులో మేము పూర్తిగా ఐటీ రంగం నుంచి వచ్చాం. ఇది మాకు పూర్తిగా కొత్త. రొయ్యలు, చేపల సాగులో సాంకేతిక అంశాలు తెలియవు. అందువల్ల ఇది మాకు పెద్ద సవాలే. జీవితంలో ఏది చేసినా సమాజానికి తిరిగి ఇవ్వాలి. మేము పుట్టి పెరిగిన ప్రాంతం ఒడిశా రాష్ట్రం కలహండిలో ఉంది. ఆ ప్రాంతానికి తిరిగి ఇవ్వాలనుకున్నాం. అందువల్లనే ఈ సవాల్ను స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. We are getting a lot of accolades from the people involved. So yes, we are confident that we are moving in a very positive direction. ఆక్వా సమస్యలపై అవగాహనకు మినుశ్రీ అమృత 2 ఏళ్ల క్రితం బాలాసోర్, కలహండి జిల్లాలో పర్యటించారు. జిల్లాల్లో చేపలు, రొయ్యల సాగుదారులతో మాట్లాడారు. మంచినీటిలో చేపల పెంపకం, బ్రాకిష్ వాటర్లో రొయ్యల సాగులో ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. రైతులను కలచివేస్తున్న పెద్ద సమస్య చేపలు, రొయ్యల స్టాక్లో మరణాల నిష్పత్తి పెరుగుతోంది.
దీంతో ఆక్వా రైతుల ఆదాయం బాగా తగ్గుతోంది. When we worked with fish and prawn farming sector, prawn farm waste. చేపలు రొయ్యల రైతులతో కలిసి పనిచేసినప్పుడు వాటి ఆహారానికి సంబంధించి 3 ప్రధాన అంశాలను గమనించాం. ఒకటి వాటికి ఆహారం వేయటం, ఇక రెండోది వాటికి అందే గాలి. అది చాలా చాలా ప్రభావిత అంశం. మూడవది pH కొలత నైపుణ్యం. చేపలు రొయ్యల సాగులో ఈ మూడింటిది కీలక పాత్ర. టెక్నాలజీ అందుబాటులో లేక చేపలు రొయ్యల సాగు సవాలుగా మారింది. ఈ రంగాలలో మహిళల పాత్ర తక్కువగా ఉండటాన్ని గమనిస్తాం. అందుకే ఈ రంగంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. నిజమే, వాటికి సరిపడా ఆహారం అందటం లేదు, నిర్వహణ లోపాలు ఉన్నాయి. అలాగే నీటిలో pH స్థాయి పెరగాలి. ఇందుకోసం పర్యావరణ హిత చర్యలు తీసుకోవాల్సి ఉంది. And of course you will hardly come across women involvement in the fish and prawn farming sector. ఓ సర్వే ఫలితాలను విశ్లేషించిన మీదట వీరిద్దరూ చేపలు రొయ్యలకు ఆహారం వేసే ధీవారమిత్ర అనే పరికరం తయారు చేశారు. ఇది సౌరశక్తితో నీటిపై తేలుతూ పనిచేస్తుంది. మత్స్యకారులకు, చేపలు రొయ్యల సాగుదారులకు ఎంతో మేలు చేస్తుంది. స్మార్ట్ కంట్రోల్ సెన్సార్ విధానంతో తయారైన ధీవారమిత్ర చేపల చెరువు అంతటా కలియ తిరుగుతుంది. ఆహారాన్ని అంతటా సమంగా వెదజల్లుతుంది. నీటిలో కలిగిన ప్రాణవాయువు స్థాయిని హెచ్చుతగ్గులు లేకుండా ఒకే స్థితిలో ఉంచేలా తోడ్పడుతుంది. నీటిలో pHc స్థాయిని నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఉండేలా చూస్తుంది. ఇందువల్ల దిగుబడి అధికమై రైతు వార్షిక ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. 300 నుంచి 400 రూపాయల వరకు అయ్యే డీజిల్ ఇంధన వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇంకా మానవ వనరులపై తక్కువగా ఆధారపడేందుకు వీలవుతుంది. స్మార్ట్ కంట్రోల్ ద్వారా ఈ పరికరాన్ని నియంత్రించవచ్చు. Currently we are also working upon making this product affordable for each and every segment of the. ప్రస్తుతం మేము ఈ పరికరాన్ని ఉత్పత్తి చేసి అందుబాటు ధరలో అందివ్వాలని భావిస్తున్నాం. అన్ని విభాగాల రైతాంగానికి అందజేస్తాం. పేద రైతులకే కాకుండా పెద్ద రైతులకు సైతం ఇవ్వాలని మా ఆశయం. సన్న చిన్నకారు రైతులు ఇలాంటి పరికరాలను అద్దెకు తీసుకుని వాడుకునేలా కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు యత్నాల్లో ఉన్నాం. మంచినీటి జలాల్లో చేపలు, బ్రాకెట్ జలాలలో పెంచే రొయ్యల విభాగాల రైతులు ఉపయోగించుకోవచ్చు. అందుబాటు ధరలో అందించేందుకు రాయితీ పథకం తెచ్చే దిశగా పనిచేస్తున్నాం. Subsidy scheme to it so that this product would be more affordable. ఇద్దరు యువతులు అమృత, మినుశ్రీల నవసృజన కలహండి జిల్లా కీర్తి ప్రతిష్టల్ని పెంచింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త మార్గం చూపింది. వీరి ఆవిష్కారాలు చేపలు, రొయ్యల పెంపకం రంగాల్లో కొత్త ఒరవడి సృష్టించాయి. రైతుల జీవితాలను వెలిగించాయి. సూర్యుడి వెలుగుతో పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు ఇద్దరు మహిళామణులు. చిన్న వయసులోనే సాంకేతికతను ఒడిసిపట్టి రోబో తయారు చేశాడు ఓ బాలుడు. వీరంతా అణువంత ఆత్మవిశ్వాసంతో ఆకాశమంత ఎదిగిన స్ఫూర్తిదాతలు. అసమాన విజయాలతో నేడు సుప్రసిద్ధులు. మరికొన్ని కథనాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.